అరే బావా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఊరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాను రా. జనసేన పార్టీయా? ఎందుకురా? ఎందుకంటావేంట్రా? కోట్ల రూపాయల ఆదాయాన్ని, తన సంపదని, తన ఆస్తుల్ని అన్ని వదులుకొని మన కష్టాలను గట్టెక్కించడానికి తన కష్టపడుతున్నాడు రా. అంతకంటే గొప్ప నాయకుడు ఇంకెక్కడ దొరుకుతాడు రా. అవునా? అలా అయితే పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నాడు, మరి దానికి సమాధానం ఏం చెప్తారా? సరేరా, 3 పెళ్ళిళ్ళు అంటున్నా కదా, ఏ ఒక్క భార్య అయినా నా భర్త చెడ్డవాడని చెప్పిందా? లేదు. అదిరా పవన్ కళ్యాణ్ అంటే. అయినా అది ఆయన వ్యక్తిగత జీవితంరా. మన రాజకీయ నాయకుల జీవితాలతో పోల్చుకుంటే ఆయన జీవితం 100 రెట్లు బెటర్రా. అయినా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి 3 పెళ్ళిళ్ళు తప్పితే ఇంకేం లేవారా? సరేరా, అయినా పవన్ కళ్యాణ్ మనకేం చేసిన ఓటేయాలరా? రే, ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్, కనీసం ఒక వార్డు మెంబర్ కూడా లేకపోయినా ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాడ్రా. 70 ఏళ్ళుగా పాతుకుపోయిన ఉద్దానం సమస్యని ఒక్క మాటతో వెలుగులోకి తీసుకొచ్చాడ్రా. అంతేకాదురా, ఇసుక దందా, భూమాఫియా, ప్రత్యేక హోదా లాంటి అంశాలపై మాట్లాడి ప్రభుత్వాలనే గడగల్లాడించాడ్రా. రే, అధికారంలో లేకపోతేనే ఎంత చేసిన వాడు ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇంకెంత చేస్తాడో మీరు ఆలోచించుకోండిరా. రే, నువ్వు చెప్పేది వింటుంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే చాలా బాగుంటుంది నాకు అనిపిస్తుందిరా. నిజమేరా, పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలి. అవునరా, నువ్వు చెప్పే ప్రతి మాట వాస్తవమే. పవన్ రావాలి, పాలన మారాలి. నాయకుడు అవసరం లేని సమాజాన్ని సృష్టించేవాడే నిజమైన నాయకుడు.